హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పెరట్లో రాత్రి వేళలో వింత చప్పుళ్ళు, వింత ఏడుపులు. అసలు ఏం జరిగింది? వింత చప్పులు ఎందుకు వస్తున్నాయి, వింత ఏడుపు వస్తుంది? దాని వెనకాల చరిత్ర ఇది. చరిత్ర అంటే ఏం జరిగింది సంఘటన, అసలు ఏం జరుగుతుంది రాత్రి వేళల్లో, అంటే ఇది ఎలాగనుకుని ఎలా బయటపడిద్ది అనేది ఓసారి మనం ఆ ద్వారానికి తీసి ఆ లోనికి వెళ్తే కానీ తెలుస్తుంది. అంటే ఆ లోనికి అంటే మన దయ్యాల లోకానికి. సో మనం ఇక వెళ్ళిపోదాం. మనం ఆలస్యం చేయకుండా మన దయ్యాల లోకానికి. మన వైజాగ్ దగ్గర దువ్వాడ అని ఒక ఏరియా. అక్కడ ఓ ఇంట్లో పెరట్లో కోటేశ్వరరావు అన్నమాట. కోటేశ్వరరావుకి పూల పిచ్చి ఎక్కువ. పూలు అంటే పడిదస్తాడు. ఎప్పుడు గేట్ దగ్గర, ఇంటి దగ్గర కావాలంటాడు. ఎవడన్నా వచ్చిన పూలు తెంపుకుపోతున్నా అని చెప్పేసి. అంత పిచ్చివాడు. పూలు పుష్పాలు చెట్లు అందంగా పెట్టి ఉండేవాడు పెరట్లో. అయితే కనీసం ఒకరికి పూలు కాదు కదా, మంచినీళ్ళు కూడా పోయినంత పీసినాచోడు. అతన్ని అందరూ పిసినారి కోటేశ్వరరావు అని అనేవాళ్ళు అక్కడ. అయితే కొంతకాలం తర్వాత అతనికి థైరాయిడ్ జబ్బు వచ్చింది. థైరాయిడ్ జబ్బు వచ్చినందుకు దాన్ని టెస్ట్ చేయంగా అతనికి క్యాన్సర్ ఉందని బయటపడింది. ఆ క్యాన్సర్ కారణంగా అతను కోటేశ్వర గారు ఆ తేలిన వెంటనే 1 సంవత్సరం బతికాడు. ఆ సంవత్సరం తర్వాత ఆ కోటేశ్వరరావు చనిపోయాడు. అతను చనిపోయాక ఆ ఇంటి బాధ్యత అంతా తన కూతురు తీసుకుంది. తనకి 2 కూతుర్లు. ఓ కూతురు అమెరికాలో ఉంటుంది, మరొక కూతురు ఆమె కూడా అమెరికాకి వెళ్ళడానికి సిద్ధమైంది. అయితే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్దామని అనుకుంటున్న ఆ కూతురికి కోటేశ్వరరావు చనిపోయిన తర్వాత తండ్రి కరువయ్యాడు. ఇక ఆ ఇంటి బాధ్యతని ఆ కూతురే తీసుకుంది. కొంతకాలం తర్వాత ఆ పిల్లకి కూడా, అంటే ఆ కోటేశ్వరరావు కూతురు కూడా ఓ అమెరికా సంబంధం కుదిరి వివాహం జరిగిపోయాక తాను కూడా అమెరికా వెళ్ళిపోయింది. ఇక కొంతకాలం వరకు, అంటే ఒక 6 నెలల వరకు ఆ ఇంట్లో కోటేశ్వరరావు భార్య మాత్రం ఉంది. తనకు కూడా ఒంటరిగా ఉండలేకపోతుంది. ఎంతైనా కూడా చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది మాట్లాడడానికి వెనుక ముందు అయ్యారు. ఎందుకంటే కోటేశ్వరరావు గతంలో చేసిన పీసినాడుతనానికి ఇంటికి వస్తే కనీసం పూలు కూడా ఇవ్వలేడు, ఇంట్లోకి రానియకుండా ఉన్నందుకు కోటేశ్వరం మీద కొంతమంది కోపం ఉండేది. అయినా సరే ఫోన్ లేచి మనుషులు లేకుండా వేయండి కదా, ఎందుకు లే అని చెప్పేసి కొంతమంది తుడుచుకొని పోయి తన భార్యతో మొదలు పెట్టాలి మాట్లాడడం. ఎంత మాట్లాడినా కూడా సాయంత్రం వరకే. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి మిగిలింది రాత్రి వేళలో ఆ ముసలావిడ మాత్రమే, అంటే కోటేశ్వరరావు భార్య. ఇక ఏం చేయాలో అర్థం కాక తాను కూతురుకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగింది. ఎలా ఉంది? అప్పుడు కూతురు అంది, అమ్మ నువ్వు ఎంతకాలం ఉంటావు అక్కడ, ఇక వచ్చేసి ఇల్లు అమ్మేద్దాంలే అనుకుంటుంది. అప్పుడు కోటేశ్వర భార్య, వద్దు, ఇది మా నాన్న గుర్తు ఇల్లు, ఈ ఇల్లు ఎప్పటికీ అమ్మద్దు, కలకాలం ఉండాలి, ఎప్పటికీ మన వంశస్థులే ఇంట్లో ఉండాలి, ఎవరు ఇల్లు కొనుక్కోవద్దు, ఎవరికి ఇది అమ్మద్దు అని అంటుంది. తరతరాలుగా ఉన్న ఇల్లు మనం కాపాడుకున్నాం, మన తర్వాత తరం కూడా దీన్ని కాపాడాలి ఇల్లు అని చెప్పేసి అలా సెంటిమెంట్ కూడా పెట్టుకుంటుంది. ఇక కోటేశ్వరరావు భార్య కూడా కొంతకాలంగా కూతురుతో పాటు అమెరికా వెళ్ళిపోయింది. ఇక ఆ ఇంట్లో ఎవరు లేరు. ఇల్లు ఖాళీగా ఉన్నందుకు ఆ ఇంట్లోకి కోటేశ్వరరావుకి దూరంగా చుట్టమవుతారు రిలేషన్. ఆ రిలేషన్ వాళ్ళు అద్దెకి దిగారు. అద్దెకి దిగాక వాళ్లకు 1 రోజుల వరకు బాగానే ఉంది. కానీ 1 రోజుల తర్వాత ఎందుకో రాత్రి వేళలో ఏదో చెట్ల కొమ్మల మీద ఎవరో కూర్చున్నట్టుగా, ఎవరో ఏడుస్తున్నట్టు, ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టుగా, కిటికీల దగ్గర ఏదో నీడలు పోయినట్టుగా అనిపించింది. కానీ నీడ పోయిన వెంటనే వాళ్ళు కిటికీ తెరిచి చూస్తే ఆ గేట్ లోపల ఎవరు లేరు. పెట్టిన గేటు పెట్టినట్టే ఉంది. ఎవరు దుంకడానికి కూడా వీలుండదు. ఎందుకంటే ఆ గోడ చాలా పెద్దగా ఉంటుంది, గేటు పెద్దగా ఉంటుంది. మనిషి కూడా ఎవరు దొంగలు కూడా దూరడానికి అవ్వదు. అట్లా కట్టించాడు కోటేశ్వరరావు. అలాంటిది మా మనిషి నీడ ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఆ ఇంటి చుట్టూ కెమెరా ఉంది. ఆ కెమెరాలో చూస్తే ఓ తెల్లని ఆకారం రాత్రిలో కదులుతూ కనపడింది. అది చెట్టు పైన అక్కడ తిరుగుతూ కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు, వాము, ఇంతకాలం ఇంట్లో ఇది ఉన్నదా, 2 నెలల వరకు సప్పుడు లేదు, ఇప్పుడు కెమెరాలు చూస్తే బయటపడింది. ఆ దృశ్యాన్ని చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఇక హడల్ అంతే. వెంటనే కోటేశ్వరరావు భార్యకి ఫోన్ చేసి ఇలా చెప్పారు. కోటేశ్వరరావు భార్యకి పూర్తిగా అర్థమైపోయింది. ఆ ఇంట్లో తిరుగుతుంది తన భర్తే ఆత్మహత్య తిరుగుతున్నాడు అని అర్థమై, ఏం కాదులే అమ్మా, మిమ్మల్ని ఏమనలే, మేమున్నంతకాలం ఏం లేదు, కానీ అంటే మాకు కూడా ఏం లేదు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే రాత్రి వేళలో నీడలు సప్పుళ్ళు వస్తున్నాయి కదా, ఎంతనే భయం అవుతుందంటే, అప్పుడు ఏం చెప్తుందంటే తనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, ఓ పండితుడి దగ్గరికి
వెళ్ళమని చెప్తుంది. ఆ పండు దగ్గరికి వెళ్తే తను అన్ని క్లియర్గా చెప్తాడు, మీకు వివరంగా చెప్తాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతైనా రిలేషన్స్ కదా, బంధువులు కాబట్టి సరే పోనీలే మనోళ్ళే కట్టమే ఆ పండిత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజ చేయించారు. పూజ చేయించి వాళ్ళ వరకు సేఫ్టీగా ఓ బందోబస్తు పూజ చేయించుకున్న తర్వాత వాళ్ళు అందులో మేమేం కాల్ చేయము, ఇందులోనే ఉంటాం, ఈ ఇంట్లో పూల వనం తోట అన్నీ బాగున్నాయి, ఇట్లా ఇంట్లో ఉన్నంత సౌకర్యం ఎక్కడ దొరకదు అని చెప్పేసి వాళ్ళు సొంత ఇల్లు కొనే వరకు అలానే ఉంటామని చెప్పేసి పుల్లు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోకున్నారు. కానీ ఓ రోజు రాత్రి ఎందుకు కోటేశ్వరరావు డోర్ కొట్టాడు. డోర్ కొట్టంగా డోర్ తీయాలా వద్దని ఆలోచించారు. ఎంతైనా కూడా అది మనిషి కాదు, ఆత్మ, వద్దు అని చెప్పేసి పోతున్నారు. కానీ తెల్లారి లేచేలోగా వాళ్ళ ఇంటి దగ్గర ముంగర చిందరమందరగా కోటేశ్వరరావు షర్టు పాయింటు ఇంటి దగ్గర ధరించిన పంచ అవన్నీ ఇంటి ముందు డోర్ ముందు పడేసి ఉన్నాయి. ఇక అవి ఎంతైనా కూడా ముట్టుకోవద్దులే అని చెప్పేసి వాళ్ళు మెల్లగా అవి కట్టెతో అంటే చేతితో ముట్టుకోకుండా కట్టెతో తీసేసి అక్కడ దూరంగా పారేసి వచ్చేసారు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నారు. రాత్రిలో శబ్దాలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మీకు తెలుసు కదా అష్టదిగ్బంధం చేసుకుంటే ఎలా ఉంటుందనేది. ఆత్మలు వస్తాయి, రావని కాదు, ఇబ్బంది పెట్టవు అంతే. సో ఫ్రెండ్స్, విచిత్రంగా ఉంది కదా ఈ స్టోరీ మీకు. ఇది ఈ విచిత్రమైన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.